నెరవేర్చారు. అప్పుడు ఆయన పార్కులో కూర్చొని భయంకరంగా ఏడ్చుకొని సమాలించుకుంటాడు. మేధావిగా ఈరోజు అనేక 14 డిగ్రీలు సంపాదించిన నాకు ఈ పరిస్థితి ఉంటే ఏ పూటకు ఆ పూటకు లేని నా జాతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు బంగారు నగలు మెహర్లు కానీ చెమ్మర్లు కానీ అంటే మాళ్ళు కానీ మాది ధరించరాదు. పెళ్లికి విందు భోజనం పెట్టకూడదు, గుర్రం పైన స్వారు చేయకూడదు, చేస్తే అక్కడెక్కడ నరికేసేవాళ్ళు, అక్కడెక్కడ చంపేసేవాళ్ళు. వాళ్ళు బిర్యానీ పాటు చేసుకునే దాంట్లో మట్టి వేసేవాళ్ళు. అంత దుర్మార్గమైన ఈశ్వర రాజ్యంలో ఆయన చదివి వచ్చాడు. తర్వాత న్యాయవాది వృత్తి చేశాడు. అట్లాగే లెక్చరర్గా కాలేజీకి పోతే ఆయన క్లాసులో ఎవరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత పాఠాలు విని 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 భయంకరంగా అన్ని క్లాసుల పిల్లలు ఈయన క్లాసులో కూర్చునేవారు. తన భవిష్యత్తులో ఈయన నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈయనకు పోటీగా నిలబెట్టి ఓడించారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయడానికి నెహ్రూ లండన్ వెళ్తాడు. లండన్ వెళ్ళి అక్కడున్న వైస్రాయ్తో మాట్లాడతాడు. బాబు మా దేశం స్వాతంత్రం ఇచ్చారు, బాగానే ఉంది, మాకు రాయడానికి అమలు చేయడానికి రాజ్యాంగం కావాలా అంటే అప్పుడు ఆయన నవ్వుతాడు. భారతదేశంలో మహామేధావి, ప్రపంచ చరిత్ర రాసేంత గొప్ప మేధావి అంబేద్కర్ని పెట్టుకుని నువ్వెందుకు ఆయన దూరం వస్తే తర్వాత నెహ్రూ గాంధీ ఇద్దరు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి రాయమంటాడు. ఆ కమిటీలో ఆయన చైర్మన్గా ఉంటే దాదాపు మిగతా సభ్యులు ఎవరు అటెండ్ గారు, ఒకరు చనిపోతారు, ఒకరు ఢిల్లీ వెళ్తారు, ఇంకొకరు విదేశాలకు వెళ్తారు. అయినప్పటికీ కూడా మొక్కవని పట్టుదలతో ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన రక్తాన్ని సిరాగా మార్చి భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. పెద్దలు చెప్పినట్లు ఈ రాజ్యాంగం వల్ల మనకేం ఉపయోగం అంటే ఇవాళ మనకు ఒక ఐటమ్ బాంబ్ వచ్చింది, AK-47 మన చేతికి ఇచ్చాడు. అదే ఓటు హక్కు గురించి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తారు. ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలంటే ఈయనేం చెప్తారంటే గాంధీ వ్యాపారవేత్తలకు ఇవ్వాలా, పారిశ్రామిక ఇవ్వాలా, మరి సర్దార్ వల్లభాయ్ పరిశ్రమలో ఉండే వాళ్ళకి యజమానులకి ఇవ్వాలంట. నెహ్రూ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఇవ్వాలంటారు. ఈయన ఒక్కడే చెప్తాడు, భారతదేశంలో ఉండి కులము, మతము, వయస్సు విచక్షణ లేకుండా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని పోరాటం చేస్తాడు. పోరాటం చేసి ఈరోజు మనం అనుభవించే ఓటు హక్కు ఆయన పోరాట ఫలితమే. అంతేకాదు మహిళలకు, ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవు, ఆడమ్మగా తేడా లేకుండా కనీస వేతనం ఇవ్వాలా, రిజర్వ్ బ్యాంక్ పెట్టడం, LIC పెట్టడం, ఉద్యోగుల రిజర్వేషన్ ఆయన కల్పించాడు. ఆయన తన చివరిలో అంటాడు, రత్తును పిలిపించి, రత్తు నేను బ్రహ్మాండమైన రథాన్ని ఏర్పాటు చేశాను, ఈ రథాన్ని వెనక్కి లాకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు ముందుకు లాగమనండి. ఎందుకంటే ప్రగతి రథం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ ఆయన కోరింది సుపరిపాలన, ఆత్మాభిమాన పోరాటం. ఆయన అనేక అంశాల్లో అనేక అవమానాలు పొందాడు. అవమానాలు పొందినా కూడా సర్దార్ వల్లభాయ్ ఒకసారి చెప్తాడు, నేనున్నంత వరకు నిన్ను పార్లమెంట్లో కిటికీ దగ్గరికి రానివ్వడాను. అప్పుడు పార్లమెంటు సమావేశం జరిగినప్పుడు ఈయన ఓడిస్తే బ్రిటిష్ వాళ్ళు చెప్తారు, రాజ్యాంగ రచనా కమిటీలో అంబేద్కర్ని పెట్టుకోండి, ఆయన గెలిపించండి అని చెప్పి నెహ్రూ గాంధీకి చెప్పి వాళ్ళు గెలిపిస్తే ఆయన వస్తాడు. తన సొంత మనుషులు, తన సొంత కులానికి సంబంధించిన వాళ్ళు ఆయన అవమానిస్తారు. జగజ్జీవనాలు లాంటి వాళ్ళు ఇన్ని అవమానాలు పొంది కూడా ఈ దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేశాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? మనకు ఈ రాజ్యాంగానికి పెనుముప్పు ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ మోడీ పాలన వచ్చిన 14 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం అంబేద్కర్ బొమ్మ పెట్టడం బాగానే ఉంది, రేపు వచ్చేసి ఆడు కూర్చొని సారా దాకు, ఆడుకొచ్చి ఇంకొక ఇసుపెట్టాకులు ఆడకూడదు, ఆడుకొచ్చి ఇంకో పని చేయకూడదు. ఆయన చెప్పిన స్ఫూర్తి ఏంటంటే రక్షణ, చదవండి, సమీకరించండి, పోరాటం చేయండి. ఈరోజు జరుగుతున్న అరాచకాల పైన ఎడ్యుకేట్ చేసి దానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత మన పైన ఉంది. ఎందుకంటే మనమంతా అంబేద్కర్ వాదులం. ఈరోజు అఖిలేష్ గారిని వాళ్ళ టీం మొత్తంగా కూడా ఒక పోరాటం చేశారు, స్వకులంతో పోరాటం చేశారు. ఆ స్వకులం తలలోకి వచ్చేసి అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు మెదడులో ఒక విషబీజం వేస్తే ఆ విషబీజమే అడ్డంకి చెప్పింది. అందుకనే పూర్తిగా కాకపోయినా కూడా మనం ఇవాళ ఓపెన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే కాదు, రామకుప్పంలో విగ్రహం పెడితే ఆ విగ్రహానికి దండేసిన దానికి కేసు పెట్టారు. అక్కడ గత పరిపాలనలో అక్కడ వ్యక్తి దగ్గరికి వెళ్తే సీసీ కెమెరాలో పోలీసులు చూసి వాళ్ళందరిపైన కేసులు పెట్టున్న పరిస్థితి ఉంది. మరి భారతదేశ పరిస్థితుల్లో ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా భయంకరమైన వివక్షతను
మన పట్ల ఉన్నారు. ఈ పాలకులు వివక్షత ఉంది. మరి ఎంతసేపు ఉన్నా మన భూములు లాక్కున్నారు, మన ఆస్తులు లాక్కున్నారు. రిజర్వేషన్లో మొన్న తెలంగాణలో జరిగితే 60 పోలీసు ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం కూడా మాలకు రాలేదు. 60 ఉద్యోగాలు మాదులుగా వచ్చాయి. అట్లాగే డెంటల్ కోర్సులో జాయినింగ్ వస్తే ఒక్కటి కూడా మాలకు రాలేదు. పీజీ కోర్సులోని